ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి. పార్టీలో మేనిఫెస్టోలు వచ్చినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 4,000 పింఛన్ అంటుండు, వాలంటీర్కి 10,000 అంటుండు. మరి జగన్ గారు పెంచుతానని ఒక మాట కూడా అనలేదు. అది పింఛన్ కూడా లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రం పెంచుతా అంటుండు, 250 లెక్క. వీటిలో ఎవరు మాటలు నమ్మొచ్చు? జగన్ ఏమంటుందంటే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే గోవింద పథకాలన్నీ నా మీద నమ్ముకుంటే నాకు ఓటేయండి అని అంటుండు. వీటిపై తీసుకోమని చెప్పరా? చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకూడదండి. ఎందుకంటే పోయినసారి రుణమాఫీ అన్నాడు, చేయలేదు. లాస్ట్లో డోక్రా వాళ్ళకి లాస్ట్లో ఇచ్చాడు, ఏదో పసుపు లాస్ట్లో ఇచ్చాడు. అంతవరకు జగన్ చేసిన పథకాన్ని చెప్పి మొత్తం ఇచ్చాడు. ప్రతి ఒక్క ఇంటికి 3 లక్షలు 2 లక్షలు అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్క ఇంటికి పార్టీలు అతీతంగా అన్నీ ఇచ్చాడు. ఈయన చెప్పడం వరకు వెళ్ళి చేసేది అంటే సాధ్యం కానీ మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. సాధ్యం కానీ చెప్తున్నాడు. సాధ్యమే ఉన్నాయి. 70,000 కోట్లకే జగన్మోహన్ రెడ్డి ఏదో ఆఫ్ఘనిస్తాన్ చేస్తారంట. ఇప్పుడు 150,000 కోట్లు అవుతుంది. పథకాలన్నీ పెడితే ఎక్కడి నుంచి వస్తాయి? చేసేది ఆర్టీసీ మహిళలు అంటున్నాడు, ఇవన్నీ అంటున్నాడు. జరిగే కాదు. 100 జగన్ కరెక్ట్. జగన్ అంటే చంద్రబాబు నాయుడు అంటే నేను సంపద సృష్టించి ఇస్తాను, ఆయన సృష్టించాడు. ఏం సృష్టించాడు వాడు? ఏం సృష్టించి సంపద లేదు, పొందలేదు. వాడు స్వార్థం కోసమే తప్ప ఇది ఏం కాదు. ఆయన రాలేడు కూడా. ఏదో కొత్త ఏదో చట్టం పెట్టినాడు జగన్ గారు, ఏదో భూ చట్టం. అది మన ఆస్తిపాస్తులన్నీ 100 సంవత్సరాలు ఎప్పుడు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలం ఇప్పుడు మొత్తం రీసర్వే చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి పట్టా ఇస్తున్నాడు. నీకు ఇబ్బంది ఏముందానికి? మాకు 40 సంవత్సరాల క్రితం ఇచ్చాడు, ఇందిరాగాంధీ ఇచ్చింది 50 సంవత్సరాల క్రితం. ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు 40 ఎకరాలు. మరి అది గొప్ప కదా. చంద్రబాబు నాయుడే వాళ్ళ భూములన్నీ మన భూములను లాక్కుంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. కావాలని మన పట్టాలు వాడి తీసుకుంటారు, మన ఆస్తి తీసుకుంటారా? అది జరిగే పని కాదు. వాడు ఏదో చెప్తున్నాడు కానీ అయ్యే పనులు కాదు. మన ఏదో ఐఏఎస్ డాక్టర్ కూడా ఒక అతను కూడా నా భూములు ఏదో రిజిస్ట్రేషన్ చేద్దాం పోతే వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ మీద వాళ్ళు చెప్పుకోవడం అంతే. ఫేక్ న్యూస్ వాళ్ళు చెప్పించుకోవడం తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఉదయపాలకు బంపర్ మెజార్టీతో వస్తాడు, దాంట్లో ఇబ్బంది లేదు. ఇక్కడ ఏం చెప్పుకున్నా కూడా వాళ్ళు బాగా చెప్పుకుంటారు. సంక్షేమ పథకాలు ఓన్లీ అప్పులు చేసేస్తాడు అని అంటున్నారు కండి చాలా మంది. అప్పులు చేసి ఇస్తానండి, చేసి సంపద అంటే వచ్చేవి చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు. మరి అప్పులు అవ్వకుండా ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు అప్పు లేదా? అంటే ఓన్లీ సిటీలోనే డెవలప్మెంట్ ఉంది, రూరల్లో రూరల్లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు మాకు మొన్న 50 లక్షలు ఇచ్చాడు ఈ జయంతిపురం ఒక పంచాయతీ. ఎస్టీ కాలనీ 50 లక్షలు ఇచ్చాడు. రోడ్లకి అయితే కుమ్మరి కాలువలు. మరి ఎస్సీ కాలనీకి వేరే 3,000 జనం, 2,600 జనాభా మాది. దానికి ఒక ఎస్టీ కాలనీకి 50 లక్షలు ఇచ్చాడు, ఎస్సీ కాలనీకి 20 లక్షలు ఇచ్చాడు. వర్క్ జరిగింది. ఇప్పుడు మాకు ఇంకా డబ్బులు ఇంకా కుదరక టైం అయిపోయింది. అది కోడ్ వచ్చింది కాబట్టి ఇంకో 15 లక్షల పని ఆగిపోయింది. సైడ్ కాలం వేసారు, రోడ్లు వేసారు. అంటే జగన్ గారు మేనిఫెస్టో అంటే బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏ పార్టీ వాళ్ళ పార్టీ అనుకుంటున్నారులే కానీ ఇవాళ మనసులో ఉంది అందరికి. ఎవడేం చేశాడు అనేది అందరికీ తెలుసు. అందరు బాగానే ఉంటుంది. వ్యక్తి అయితే జగన్ అంతే చెప్పింది చేస్తున్నాడు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఇవాళ టీడీపీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి, ఏ వైసీపీ కానీ టీడీపీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఏ రూపాయన. అంటే ఇలా ఇటు వల్ల రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు కదా. రేట్లు ఎక్కడ పెరుగుతున్నాయండి? ఇప్పుడు ఈ సంపద ఇటు వస్తుంది కదా. ఆర్థికంగా ఎప్పుడు రూపాయి చూడండి వాళ్ళు 2 లక్షలు 3 లక్షల సంపద. జనాల్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు పోయినట్టే కదా ప్రతి ఒక్క ఇంటికి. ఇప్పుడు మన లేని వాళ్ళు ఇప్పుడు 3 లక్షల దాకా వచ్చింది. మాకైనా 3,70,000 దాకా వచ్చింది. మా 3,70,000 అంటే మనం ఎన్ని వ్యవసాయ పనులు చేస్తే వస్తాయి? ఏదో వేస్తున్నాడు, దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ బతుకుతుంది. అంటే ఇలా డబ్బులు ఇవ్వటం మంచిది కదా అంటున్నారు చాలా మంచిది కాదు. ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏంటి? ఇప్పుడు చేసేది చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటి? అది అవి ఇచ్చే డబ్బులు కదా. నెలకు 1500 ఇస్తున్నాడు ప్రతి ఒక్క ఇంటికి. ఇవ్వగలడా? మహిళలు ఇవ్వగలడా? ఆయన వల్ల అయిద్దా? అమ్మఒడి 15,000. సరే అమ్మఒడి వదిలేసేయండి. మనిషికి 15,000 ఇవ్వగలడా? 1500 సాధ్యమైపోయింది అసలు. అది ఈ చేతకాని పనులు ఏదో చెప్తాడు, రేపు అధికారం రావడానికి చేసుకోవడం తప్ప ఏం ఉంటుంది ఆయన చేసేది. మళ్ళీ జగన్ వస్తాడండి సీఎంగా కంపల్సరీ, దాంట్లో అనుమానమే లేదు. వీళ్ళు ఎంత తలకిందులైనా సరే వచ్చేది.